ఈజీయే, కానీ ఏది కష్టమో తెలుసా? ఈ ఇష్యూ మొత్తాన్ని జూమ్ అవుట్ చేసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని ఒకసారి చూడడం. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా దీని నుంచి ఒక సొల్యూషన్ బయటికి లాగే ప్రయత్నం చిరంజీవి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆయన కామినేని శ్రీనివాసరావు గారు, ఈ కైకులూరు ఎమ్మెల్యే అండ్ బాలకృష్ణ గారు మాన్సూన్ అసెంబ్లీ సెషన్ లో కూర్చొని మాట్లాడేటప్పుడు నా పేరు బయటికి ప్రస్తావించడం జరిగింది కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నా. అప్పటి ముఖ్యమంత్రిని ఎవడు అడిగాడు? ఇన్ఫాక్ట్ అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నాని గారు కలుస్తానంటే చిరంజీవి గారు గట్టిగా అడిగేసరికి ఆయన దిగొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి ఈయన అన్నారు. ఆ మాటని ప్రస్తావిస్తూ బాలకృష్ణ గారు ఎవరిని అడగలేదు. ఈయన అడిగితే ఆయన దిగొచ్చారంట అనే మాటలో నాకు వ్యంగ్యం కనబడింది కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా అనే ఒక 3 పేజ్ లెటర్ రాశారు చిరంజీవి గారు. డైరెక్ట్ గా బాలకృష్ణ గారు అడ్రస్ చేశారు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? బాలకృష్ణ గారు మాట్లాడిన టోన్ ని గానీ పదాలని గానీ కాసేపు పక్కన పెట్టి ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దాం. అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారిని రెఫ్యూట్ చేస్తూ ఆయన ఏదో అంటే చిరంజీవి గారికి అవమానం జరగడం నిజం, గానీ చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిస్తే గట్టిగా అడిగితే ఆయన ప్రెషర్ పెడితే ఈయన వచ్చారనేది అబద్ధం. ఇది ఎక్కడ ఎవరిని అడగలేదు. అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అని ఒక పక్క చెప్తూ పక్కనే కందుల దుర్గేష్ గారు కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుత సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఆయన నాకు రావాల్సిన రెస్పెక్ట్ నాకు రావట్లేదు. కూడా ఏదో ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించి ఏదో ఆహ్వానితుల పేర్లు వేస్తే నా పేరు 9th పేజ్ లో ఉంది. ఎవరు రాశారని అడిగాను. ఒక లిస్ట్ తయారు చేయమని, నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను అని బాలకృష్ణ గారు ఇచ్చిన మోనోలాగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది పీపుల్ ఆర్ స్క్రూటినైజింగ్. రకరకాల వ్యక్తులు రకరకాల విధాలుగా దాన్ని డైసెక్ట్ చేస్తున్నారు. సో ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే కామినేని శ్రీనివాస్ గారు ఏమన్నారు, బాలకృష్ణ గారు దానికి ఎలా రెస్పాండ్ అయ్యారు, ఇప్పుడు ఈ డిస్కషన్ మొత్తానికి చిరంజీవి గారు బయటకు వచ్చి బహిరంగంగా ఏం చెప్పారు విత్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీ ముందు క్లియర్ గా పెట్టేద్దాం అనుకుంటున్నాం. నాకు ఏ నటుడితో కానీ ఏ పార్టీతో కానీ ఎటువంటి ఎఫిలియేషన్ లేదు. అండ్ ఫ్రాంక్లీ మనందరం ఇష్యూ న్యూట్రల్ పర్స్పెక్టివ్ లోనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us.